బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. అంతరిక్షంలోకి మరొక భారతీయ వ్యోమగామి సిద్ధమయ్యారు. మరికొన్ని క్షణాల్లోనే ఆయన కెనడా ఫ్లోరిడా నుంచి స్పేస్ షిప్ లో బయలుదేరబోతున్నారు. యాక్సియం 4 స్పేస్ ఎక్స్ ఫాల్కన్ ద్వారా బయలుదేరబోతున్నారు. ఆయన యాక్సియం 4 మిషన్ లో భాగంగా ఐసిస్ కి వెళ్తున్నారు శుభాంశు శుక్లా. సో శుభాంశు శుక్లాతో పాటుగా మరొక 4 వ్యోమగాములు కూడా బయలుదేరబోతున్నారు. నాసా, స్పేస్ ఎక్స్, ఇస్రో 3 జాయింట్ వెంచర్ లో భాగంగా చేపట్టినటువంటి ఆపరేషన్ మిషన్ యాక్సియం 4 గురువారం సాయంత్రం 4:30 సమయానికి డాకింగ్ ప్రక్రియ పూర్తి అవకాశం ఉంది. ఎగ్జాక్ట్ గా మరికొన్ని క్షణాల్లో ఎగ్జాక్ట్ గా సమయం 11:58 కావస్తుంది. మరొక 2 నిమిషాల్లోనే ఇక్కడి నుంచి అది ప్రారంభం కాబోతోంది. సో 4:30 రేపు సాయంత్రానికి అది డాకింగ్ అయ్యే అవకాశం ఉంది. మే 29న జరగాల్సినటువంటి ఈ మిషన్ ని పలుమార్లు వాయిదా వేశారు. అయితే రోదసి యాత్రలో భాగంగా పలు శాస్త్రీయ పరిశోధనలు చేయబోతున్నారు ఈ బృందం. సో 14 రోజుల పాటుగా అంతరిక్షంలోనే ఉండబోతున్నారు. ఆ తర్వాత తిరిగి ఇండియన్ నేవీలో గ్రూప్ కెప్టెన్ గా పనిచేశారు శుభాంశు శుక్లా. సో తిరిగి ఆ 14 రోజుల తర్వాత అక్కడి నుంచి తిరిగి వచ్చే అవకాశం ఉంది. అయితే గతంలో కూడా గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా స్పేస్ ఎక్స్ లోకి శుభాంశు వెళ్ళినట్టు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జన్మించారు ఈ శుభాంశు. 2005లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి కంప్యూటర్ సైన్స్ డిగ్రీ పట్టా పొందారు. అయితే 2019లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేసెస్ మెడిసిన్లో ఆస్ట్రోనాట్ గా ఎంపికయ్యారు. అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మిగ్, సుఖోయ్ యుద్ధ విమానాలు నడిపినటువంటి అనుభవం కూడా శుక్లాకి ఉంది. అయితే రష్యా యూరి గగారిన్ కార్మోనాట్ ట్రైనింగ్ సెంటర్లో ప్రస్తుతానికి శిక్షణ తీసుకున్నారు ఆయన. సో ప్రస్తుతం యాక్సియం మిషన్ 4లో స్పేస్ పైలట్ గా ఎంపికయ్యారు. రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్తున్నటువంటి రెండో ఆస్ట్రోనాట్ గా ఇండియన్ ఆస్ట్రోనాట్ గా శుభాంశు శుక్లా ఉన్నారు. అటు ఇస్రో, నాసా అండ్ స్పేస్ ఎక్స్ ముగ్గురు చేత జాయింట్ ఆపరేషన్ లో భాగంగా ఈ యొక్క ప్రయోగం జరగబోతోంది. దీంట్లో కమాండర్ గా పెగ్గీ విట్సన్ యుఎస్ఏ కి సంబంధించిన వ్యక్తి ఉండబోతున్నారు. సో మిషన్ పైలట్ గా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా నిర్వహించే అవకాశం ఉంది. ఇండియన్ అటు మిషన్ స్పెషలిస్ట్ గా స్లావోజ్ పోలాండ్ దేశానికి సంబంధించిన వ్యక్తి, ఇక మిషన్ స్పెషలిస్ట్ గా టిబోర్ కపు హంగేరీ, ఇక బ్యాకప్ ఆస్ట్రోనాట్ గా ప్రశాంత్ బాలకిషన్ నాయర్ కూడా ఇందులో ఉండే అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతానికి శుభాంశు శుక్లా ఆ లైవ్ దృశ్యాలు రైట్ సైడ్ బాక్స్ కనబడుతున్నాయి. లైవ్ దృశ్యాలు అవి. వారంతా సిద్ధంగా ఉన్నారు, వారంతా రెడీ టు లాంచ్ అన్నట్టుగా సిద్ధంగా ఉన్నారు. స్పేస్ ఎక్స్, ఇస్రో, నాసా ముగ్గురు చేత జాయింట్ ఆపరేషన్ లో భాగంగా కొన్ని క్షణాల్లోనే ఈ ప్రయోగం జరగబోతోంది. కొన్ని క్షణాల్లోనే అక్కడి నుంచి ఫాల్కన్ బయలుదేరబోతోంది. సో మిషన్ బయలుదేరబోతోంది. సో ప్రస్తుతానికి ఇది ఎగ్జాక్ట్ గా 12 గంటల సమయానికి లాంచ్ చేస్తారు. సో స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ల వీరంతా బయలుదేరబోతున్నారు. నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరగబోతోంది. సో రేపు సాయంత్రం 4:30 సమయానికి డాకింగ్ జరిగే అవకాశం ఉంది. సుమారుగా 14 రోజుల పాటుగా అక్కడే ఉంటారు. ఆ తర్వాత తిరిగి మళ్ళీ భూమిపై అడుగుపెట్టే అవకాశం. లైవ్ విజువల్స్ చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన 47, 46, 45 కొన్ని క్షణాలు మాత్రమే చూస్తున్నారు కదా. 00, 42, 41, 40 కేవలం 30 సెకండ్స్ మాత్రమే లాంచ్ కాబోతోంది ఫాల్కన్ స్పేస్ ఎక్స్ 9 మిషన్ యాక్సియం 4 గా దీన్ని నామకరణం చేశారు. దీంట్లో మన భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా ఉన్నారు. కేవలం 25 సెకండ్లు మాత్రమే. 26, 24, 23, 22 ఎస్ సెకండ్స్ కౌంట్ అవుతున్నాయి. ఈ కొన్ని సెకండ్స్ లోనే ఆయన బయలుదేరే అవకాశం కనబడుతోంది. ఎస్ 15, 14, 13 మీరు కూడా నాతో పాటుగా సెకండ్స్ కౌంట్ చేయండి. బికాస్ ద బిగ్గెస్ట్ ఆపరేషన్ ఇది. గతంలో సునీతా విలియమ్స్ వెళ్ళి కొన్ని అనేక ఇక్కడ ఎదుర్కొని అక్కడే ఉండిపోయి తిరిగి తన భూభాగంలోకి వచ్చారు. ఎస్ 4, 3, 2, 1 ఎస్ మిషన్ ప్రారంభమైంది. ఫైరింగ్ మొదలైంది. ఎస్ మిషన్ మూవ్ అవుతోంది. ఫాల్కన్ 9 స్పేస్ ఎక్స్ మిషన్ యాక్సియం 4 బయలుదేరిపోయింది. నాసా కెనడీ స్పేస్ షిప్ నుంచి దీన్ని ప్రారంభిస్తున్నారు. నాసా కెనడీ ఎస్ లాంచ్ అయింది. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు అక్కడ యాజ్ పర్ కెనడన్ టైమింగ్ ప్రకారంగా అక్కడ 2:31 తెల్లవారుజామున యాజ్ పర్ మన టైమింగ్ ఇది 12:01 ఎగ్జాక్ట్ గా అనుకున్న సమయానికి లాంచ్ చేశారు. ఎస్ బయలుదేరిపోయింది. చాలా సేఫ్ గా బయలుదేరుతోంది. స్పేస్ సెంటర్ కెనడీ స్పేస్ సెంటర్ కెనడా ఫ్లోరిడా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ అయింది. ఆ లైవ్ విజువల్స్ ని ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. AX4 ఎస్ యాక్సియం 4 దీన్ని నామకరణం చేశారు. సో ఫ్లోరిడా నుంచి ఇది లాంచ్ చేశారు.
చాలా సేఫ్ గా వెళ్తోంది. గతంలో కూడా ఈ రకమైన ప్రయోగం చేయాలనుకున్నారు, కానీ పలు టెక్నికల్ సమస్యల కారణంగా అంతా కూడా ఆగిపోయింది. ఆక్సిజన్ లీక్ అవడం ఒకసారి, మరోసారి వాతావరణం అనుకూలించకపోవడం, ఇవన్నీ కూడా రకరకాల సమస్యల వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు చాలా సేఫ్ గా లాంచ్ అయింది. రైలు దూసుకుపోతుంది. పక్కన చూడండి స్పీడ్ ఎంతో చూడండి, ఎంత సుమారుగా 1100 km/h, 1200 km/h. సో ఆ స్పీడ్ తో బయలుదేరుతోంది. చూడండి ఎంత స్పీడ్ అనేది, 1200 km/h కరెంట్ స్పీడ్. ఆల్టిట్యూడ్ 12.0, స్పీడ్ వచ్చేసి సుమారుగా స్పీడ్ 6000 7000 వరకు రీచ్ అయిన ఆశ్చర్యపోకండి, అంత స్పీడ్ తో వెళ్తోంది. సో స్పీడ్ మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో కనబడుతుంది చూడండి, కింద ఆ లెఫ్ట్ సైడ్ లో కనిపించే స్పీడ్ ప్రెజెంట్ ఎగ్జాక్ట్ గా 2000 కి ఆల్మోస్ట్ చేరుకొని 2000 km/h, 2200 km/h, 2200 km/h గంటకి 2200 km. చూడండి నిప్పులు కక్కుతూ ఆ స్పేస్ ఫాల్కన్ వెహికల్ బయలుదేరుతోంది. ఫాల్కన్ 9 స్పేస్ ఎక్స్ వెహికల్ అది. సో దీనికి సంబంధించి ఆ ఎక్స్క్లూజివ్ విజువల్స్ ని రాటివి స్క్రీన్ పైన చూడొచ్చు. చూడండి 3000 కిలోమీటర్లు, 3500 km/h, గంటకి 3500 కిలోమీటర్లు. ఇంకా వేగంగా వెళ్తోంది. రేపు రాత్రి కల్లా, రేపు సాయంత్రానికల్లా, యాజ్ పర్ ఇండియన్ టైమింగ్ రేపు సాయంత్రానికల్లా డాకింగ్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి ఈ వెహికల్ అక్కడికి వెళ్ళిన తర్వాత స్పేస్ షిప్ ఆ స్పేస్ షిప్ తో డాకింగ్ అవుతుంది. ఆ తర్వాత అక్కడ కొంత రీసెర్చ్ ప్రారంభమవుతుంది. చూడండి ఎంత స్పీడ్ గా వెళ్తుంది. చెప్పాను కదా 6000 km/h, ఇంకా పెరుగుతోంది స్పీడ్, ఇంకా పెరుగుతోంది. కనిపించినంత దూరంలో కొన్ని నిమిషాల్లోనే, చూడండి 2 నిమిషాల్లోనే 7000 km/h వేగంతో వెళ్ళిపోయింది. ఆ ఇన్సైడ్ లైవ్ దృశ్యాలు, బహుశా ఇన్సైడ్ దృశ్యాలని స్పేస్ ఎక్స్ విడుదల చేస్తోంది. లోపల ఎటువంటి పరిస్థితి ఉంది, అక్కడ ఎటువంటి సినారియో ఉందనేది లోపల ఇన్సైడ్ విజువల్స్ చూపిస్తోంది. Incredible views on our screen here too, as that boost back, as that first stage boosts its way back to Earth. Stage 2 Alpha. And confirmation from our commander that we have entered the 2 Alpha abort mode. Of course, we're getting lots of cheers from behind us here at Mission Control here in Hawthorne, California as well. And at this point, our AX-4 crew is on their way to space. The view you have on your screen right now is our MVAC engine burning for that second engine first burn. We're expecting that SECO here, second engine cutoff, which will likely be called out over the nets as SECO in just a couple of minutes. Stage 1 boost back shut down. Confirmation that the boost back burn on our first stage booster is now complete, and the booster is heading back toward the Florida coast to attempt a landing at LZ-1. At this point, stage 1 is actually still coasting to apogee. We're about to deploy those grid fins so that we can steer the vehicle as it enters the Earth's atmosphere. Dragon, SpaceX, nominal trajectory. And that call out from Mission Control means Dragon that copies, nominal trajectory. Everything is right on track. T+4 minutes, everything continuing to go well, and we've got our first view of the crew. They're inside Dragon, second stage continuing to fire. Right now, second stage just a little bit more than 1G. There's so much propellant that even with a 220,000-pound thrust engine, it takes a while before the G loads start to build up during the second stage flight. Meanwhile, first stage continuing to coast up to apogee, and actually now, as you can see on the bottom left of your monitors, we have begun coming back down. It takes a couple minutes to go up, a couple minutes to come back down. That first stage heading back to landing zone 1 at Cape Canaveral. Dragon, SpaceX, nominal trajectory. Words we love to hear. Dragon copies, nominal trajectory. Peggy Whitson echoing back the call up from the ground. Now our next major event coming up will be in about 1 minute and 10 seconds. That's going to be the entry burn. That's where we're going to light a single center engine on the first stage. That's going to slow us down in preparation for entering the Earth's atmosphere again. We'll then have a landing burn about 1 minute later at T+7 minutes and 19 seconds. Now for that one, we actually light 3 engines again. Then quickly once we've kind of jammed the brakes on, then we'll turn off 2 of the engines. We'll be down to just a single engine. Getting good views of the MVAC-D engine. There are a couple of cameras on the back of the second stage that give these views.
Of course, the view inside the Dragon spacecraft showing the crew. Dragon, SpaceX, nominal trajectory. Continuing the call-outs right on time. Dragon copies. Nominal trajectory. Now, right now, as Ronnie pointed out, the grid fins have been deployed, but they're not being used. Right before the entry burn, we'll possibly see a little bit of motion if we can pick up the first stage camera. That's just to check out. It's not until we actually get through the entry burn Stage 1 entry burn startup. that we get back in the atmosphere. And now here is entry burn call out. This is going to be about a 12-second burn. That's going to slow the vehicle down. You can Stage watch 1 that. entry burn shutdown. There you just saw on the left-hand side of your screen that first stage entry burn shutdown. Right now on your screen, we've got great views of our second stage engine, the Merlin vacuum engine, continuing to take our AX-4 crew to orbit. The next milestone for our first stage is going to be the landing burn, where we'll relight just the center engine, as John mentioned. Dragon, SpaceX, nominal trajectory. Again, things we love to hear. Stage 1 FTS Dragon update. copies. Nominal trajectory. Continuing to get good communication from our crew on board Dragon. Stage 1 transonic. Confirmation that stage 1 is now transonic on its way back to LZ1, which is just about 9 miles away from our liftoff location today. రైట్ ఎగ్జాక్ట్ గా 12 గంటల సమయానికి అక్కడ ఫాల్కాన్ 9 స్పేస్ ఎక్స్ మిషన్ లో వాళ్ళ లాంచ్ ప్రారంభమైంది. సో ఎగ్జాక్ట్ గా ఆ సమయానికి ప్రారంభమైంది. ప్రస్తుతానికి అన్ని అనుకూలించాయి కాబట్టి ఈ మిషన్ స్టార్ట్ అయిపోయింది. గతంలో కూడా సుమారుగా 2 సార్లు ఈ మిషన్ క్యాన్సిల్ అయింది. మే 29న జరగాల్సినటువంటి ఈ మిషన్ కాస్త పలుమార్లు వాయిదా పడింది. అయితే ప్రస్తుతానికి రోదసి యాత్రలో భాగంగా పలు అక్కడ రీసెర్చ్ చేసే అవకాశం కనబడుతోంది. సో మన తెలుగువాడు ఆ దాంట్లో మన ఇండియన్ దాంట్లో కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు శుభాంశు శుక్లా. ఈజ్ ఎ కెప్టెన్ లీడింగ్ స్పేస్ ఎక్స్ 9 ఫాల్కన్ మిషన్ లీడ్ చేస్తున్నారు. సో అక్కడికి మనం చాలా అందనంత రీతిలో కనీసం మనకు దాన్ని ఏమంటారు, కనీసం అది ఎక్కడుందో కూడా గుర్తించినంత రీతిలో చూడండి. అక్కడ స్పీడ్ పెరిగిపోతుంది. ఇంకా 20,000 కిలోమీటర్స్ పర్ అవర్ 20,000 కిలోమీటర్స్ పర్ అవర్ అంత స్పీడ్ పెరిగిపోతోంది. ఎస్, మనం ఇన్సైడ్ లైవ్ విజువల్స్ చూస్తున్నాం. ఇన్సైడ్ లో ఎస్ మధ్యలో కనిపించేటువంటి ఈ వ్యక్తి శుభాంశు శుక్లా. ఎస్, శుభాంశు శుక్లాకు సంబంధించిన ఆ విజువల్స్ ని మరి ఇన్సైడ్ విజువల్స్ ని స్పేస్ ఎక్స్ ఎప్పటికప్పుడు ఆ లైవ్ విజువల్స్ ని విడుదల చేస్తోంది. సో ప్రస్తుతానికి ఇది డాకింగ్ అవడానికి రేపు సాయంత్రం పట్టే అవకాశం. రేపు సాయంత్రం 4:30 సమయానికి ఇది డాకింగ్ అవుతున్నట్టు తెలుస్తోంది. సో చాలా వేగంగా వెళ్తుంది. గతంలో సునీత విలియమ్స్ ఉన్నప్పుడు కూడా మనం ఎప్పటికప్పుడు లైవ్ విజువల్స్ ని మనం చూసాం. సో సునీత విలియమ్స్ ని తిరిగి తీసుకురావడం కోసం చాలా పెద్ద ఎత్తున శ్రమించారు. ఎట్టకేలకి తను సేఫ్ గా ఇక్కడికి ల్యాండ్ అయ్యారు. సో ప్రస్తుతానికి శుభాంశు శుక్లా మన భారతీయుడు. ఈజ్ ఇండియన్ సిటిజన్, లక్నోకి సంబంధించిన వ్యక్తి. సో ఆయన దీనికి కెప్టెన్ గా లీడ్ చేయడం ఇటు భారతీయులు చాలా పెద్ద ఎత్తున గర్వించదగ్గ అంశంగా ఉంది. సో అటు ఇస్రో, నాసా అండ్ స్పేస్ ఎక్స్ 3 కలిసి జాయింట్ వెంచర్గా దీన్ని అమలు చేస్తున్నాయి. సో ప్రజెంట్ యాక్సియం మిషన్ 4 దీన్ని నామకరణం చేశారు. సో ఎగ్జాక్ట్గా 12 గంటల సమయానికి నిప్పులు కక్కుతూ దది బయలుదేరిపోయింది. సో ప్రస్తుతం ఆ స్పీడ్ మన రైట్ సైడ్ బాక్స్లో చూడండి, 30,000 20,000 ఆ స్పీడ్తో వెళ్తోంది. వారంతా చాలా సేఫ్గా ఉన్నారు. ఇన్సైడ్ విజువల్స్ మనం గమనిస్తున్నాం. ఇన్సైడ్లో ఆ విజువల్స్ చూడండి. ఇన్సైడ్లో వాళ్ళు ఎలా ఉన్నారనే దానిపైన లైవ్ విజువల్స్ని మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. లోపల వాళ్ళు ఎలా కూర్చున్నారు, ఎలా వెళ్తున్నారు అనే దానిపైన. సో ఇది రేపు సాయంత్రం 4:30 వరకు కూడా ఇదే రకంగా ప్రయాణిస్తూ ఉంటుంది. రేపు 4:30కి అది డాకింగ్ అవుతుంది. డాకింగ్ తర్వాత मेरे साथ मेरा तिरंगा है जो मुझे बता रहा है कि नहीं हूँ, मैं आप सबके साथ हूँ. ये मेरी इंटरनेशनल स्पेस स्टेशन तक की जर्नी की शुरुआत नहीं है, ये भारत के ह्यूमन स्पेस प्रोग्राम की शुरुआत है. और मैं चाहता हूँ कि आप सभी देशवासी इस यात्रा का हिस्सा बने. आपका भी सीना गर्व से चौड़ा होना चाहिए, आप भी उतना ही एक्साइटमेंट दिखाइए. आइए हम सब मिलकर भारत के इस ह्यूमन स्पेस प्रोग्राम की जर्नी की शुरुआत करें. धन्यवाद. जय हिंद, जय भारत. Thank you, Chuck. Drogie Polki i Polacy.